ఏం మాయ చేశావే పార్ట్ 29. అదిత్ బిహేవియర్కి ప్రేమ తనంటే ఎంత భయాన్ని పెంచుకుందో ఆ క్షణం అర్థమైన అదిత్ గిల్టీగా ఫీల్ అవుతూ అన్వితో అమ్మ చెప్పింది కదా ఐస్ క్రీమ్ రేపు తిందాం బేబీ అనగానే ఆ బుజ్జిది బుద్ధిగా సరే డాడీ అనడంతో పాపను ఆడుకోమని చెప్పి తను తిరిగి రూమ్లోకి వెళ్ళిపోయాడు. అదిత్లో సడన్గా ఆ మార్పు దేనికో అర్థం కాని వైభవ్ మాత్రం తినేసి చేయి కడుక్కోవడం మర్చిపోయి అక్కడే కూర్చొని ఆలోచనల్లో పడ్డాడు. అటు కిచెన్లోకి వెళ్ళిన ప్రేమ తన తొందరపాటుతనానికి తనని తానే తిట్టుకుంటూ అదిత్ ప్రవర్తనలో, చూపులో, మాటలో వచ్చిన మార్పు దేనికో అర్థం కాక ఆలోచిస్తూనే కిచెన్ నుండి బయటకు వచ్చేసరికి హ్యాండ్ వాష్ చేసుకో మరిచి అన్న వింత ప్రవర్తన గురించి ఆలోచనల్లో పడ్డ వైభవ్ను మరింత వింతగా చూస్తున్న అన్విని చూసి బంగారం నువ్వెళ్ళి ఆడుకో అని కూతుర్ని హాల్లోకి పంపించి చిన్న అంటూ వైభవ్ భుజం తట్టేసరికి ఉలిక్కిపడ్డ వైభవ్ హా వదిన అంటూ పైనున్న ఆదిత్ రూమ్ వైపు చూస్తుంటే ఏమైంది చిన్న హ్యాండ్ వాష్ చేసుకోకుండా ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది. ప్రేమ ప్రేమ ప్రశ్నతో కాస్త ఈ లోకంలో వచ్చిన వైభవ్ వెంటనే హ్యాండ్ వాష్ చేసుకొని ఫ్రిడ్జ్ నుండి ఒక కూలింగ్ వాటర్ బాటిల్ తీసుకొని ఆ వాటర్ అంతా నెత్తి మీద కుమ్మరించుకున్నాడు. వైభవ్ తన అన్న ఇచ్చిన షాక్ నుండి తేరుకునే ప్రయత్నంగా వైభవ్ సడన్గా అలా చేసేసరికి ప్రేమ కంగారు పడుతూ చిన్న ఏమైంది నీకు అంటూ అతని చేతిలో వాటర్ బాటిల్ లాక్కొని వెంటనే అతని రూమ్లోకి వెళ్ళి టవల్ తీసుకొని వచ్చి అతని తల తుడుస్తూ ఏమైంది చిన్న ఎందుకు ఇలా వింతగా బిహేవ్ చేస్తున్నావు అని అడుగుతూనే వెళ్ళి వేడివేడిగా పాలు తీసుకొని వచ్చింది. బాగా చల్లటి నీళ్లు తల మీద కుమ్మరించుకునేసరికి కాస్త తేరుకున్న వైభవ్ ప్రేమ అడిగిన ప్రశ్నకు తనలో తానే పిచ్చిగా నవ్వుకుంటూ అన్నయ్య ఇచ్చిన షాక్ అలాంటిది వదిన అని జరిగింది పదే పదే మైండ్ రిపీట్ చేసుకుంటూ అదితిలో ఆ మార్పు శాశ్వతం కావాలి అని దేవుణ్ణి మనసారా కోరుకొని ప్రేమ తెచ్చిన పాలు తాగేసి నిద్రపోవడానికి వెళ్ళబోతూ బంగారం నా దగ్గర నిద్రపోతావా అని ఆడుకుంటున్న అన్విని అడిగాడు వైభవ్. బాబాయ్ ప్రశ్నకు అన్వి తన వైపే చూస్తున్న తల్లిని చూస్తూ హా ఈరోజు అమ్మ డాడీ దగ్గర నిద్రపోతాను బాబా అని ముద్దుగా చెప్పేసరికి వైభవ్ నవ్వుకుంటూ సరే బంగారం గుడ్ నైట్ అంటూ తన రూమ్కి వెళ్ళిపోయాడు. కాసేపటికి బయటకు వెళ్ళిన పెద్దవాళ్ళు ముగ్గురు కూడా తిరిగి ఇంటికి రావడంతో అందరితో కలిసి డిన్నర్ చేసి ప్రేమ అన్విని తీసుకొని అదిత్ రూమ్లోకి వెళ్ళేసరికి అదిత్ ఆఫీస్ వర్క్ చేసుకుంటూ బిజీగా ఉన్నాడు. దాంతో ప్రేమ సైలెంట్గా అన్విని నిద్రపుచ్చుతూ కథ స్టార్ట్ చేసేసరికి అమ్మ వెయిట్ అంటూ ప్రేమ చెప్పబోతున్న కథకు బ్రేక్ వేసి వర్క్ చేస్తూనే ఓ కంట ఈ తల్లి కూతుర్లను గమనిస్తున్న అదిత్ని చూస్తూ డాడీ కమ్ అమ్మ స్టోరీ స్టార్ట్ చేసేసింది అంటూ తన చిట్టి చేతులు ఊపుతూ పిలిచేసరికి ఆ పిలుపు కోసమే ఆతృతగా ఎదురుచూస్తున్న అదిత్ బెట్టు చేయకుండా ల్యాప్టాప్ పక్కన పడేసి వెళ్ళి కూతురికి మరోవైపు చేరిపోయాడు. అంత సీరియస్గా వర్క్ చేస్తున్న వాడు కూతురు పిలవగానే అలా వచ్చేసరికి ప్రేమ అదిత్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉండడంతో ఓయ్ టీచర్ అమ్మ చూసింది చాలు కానీ స్టార్ట్ చేయి అసలే బాగా అలసిపోయాను తొందరగా నిద్రపోవాలి అన్న అదిత్ మాటలకు తడబడుతూ అతని నుండి చూపు మరల్చుకొని కథ స్టార్ట్ చేసింది ప్రేమ. వింటూనే ఆ తండ్రి కూతుర్లు ఇద్దరూ నిద్రపోవడంతో ఇద్దరికి బ్లాంకెట్ కప్పి అన్వి మీదున్న చెయ్యేసి అదిత్ని చూస్తూ సడన్గా ఏంటండి మీలో ఈ మార్పు కోర్టులో నేను మాట్లాడిన మాటలకు మీకున్న తిక్కకైతే కోపం రావాలి లేకపోతే అని ఆలోచిస్తూ అసలు మీ మనసులో ఏముంది అని ఆలోచిస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది ప్రేమ. అప్పటి వరకు అక్కడే ఆత్మరూపంలో ఉన్న వింధ్య నిద్రపోతున్న ఆ ముగ్గురిని చూస్తూ ఈ మధ్య ఉన్న ఆ కొద్ది దూరం దగ్గరవ్వాలి అది అనుకుంటూ కాసేపటి కింద డైనింగ్ టేబుల్ దగ్గర జరిగిందంతా గుర్తు చేసుకొని తనలో తానే నవ్వుకుంటూ నీ పిలుపు నాకే పెద్ద షాక్ ఇచ్చినప్పుడు చిన్న షాక్ అవడంలో ఏమాత్రం తప్పు లేదు ఆది అని నవ్వుకుంటూ అన్నయ్య ప్రయత్నం ఫలిస్తుంది అన్న నమ్మకం నాకుంది. దాని ఫలితమే ఇది. నీలో ఈ మార్పు శాశ్వతం కావాలి. ప్రేమ కోసం నీ మనసు తలుపులు తెరుచుకునే మార్గం నీ ఆలోచన కావాలి ఆది. మీరిద్దరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాయమైంది వింధ్య. మరుసటి రోజు ఉదయం యథావిధిగా ఎవరి పనులు వాళ్ళు పూర్తి చేసుకొని కలిసి బ్రేక్ఫాస్ట్ కానిచ్చి అదిత్ వైభవ్లు అన్వి ప్రేమలను స్కూల్లో డ్రాప్ చేసి ఆఫీస్కి చేరుకున్నారు. సాయంత్రం వరకు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. సాయంత్రం యథావిధిగా అన్నదమ్ములు ఆఫీస్ నుండి వస్తూ ఆ తల్లి కూతురులను రిసీవ్ చేసుకుని ఇంటికి చేరుకున్నారు. నైట్ డిన్నర్ అయ్యాక అందరూ సరదాగా గార్డెన్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ టైంపాస్ చేస్తూ ఉంటే అదిత్ మాత్రం తన రూమ్లో బాల్కనీలో కూర్చొని ఓ కంట కింద మాట్లాడుకుంటున్న వీళ్ళ కబుర్లు వింటూనే వర్క్ చేసుకుంటూ ఉన్నాడు.
కాసేపటికి చంద్రశేఖర్ గారు నిద్ర వస్తుందని వెళ్ళిపోతే ఆయన వెనకే వైశాలి గారు కూడా భర్తకు మెడిసిన్స్ ఇవ్వాలి అని వెళ్ళిపోయారు. వైభవ్కి కూడా ఏదో కాల్ మాట్లాడుతూ పక్కకి వెళ్ళాడు. ప్రేమ ఒడిలో ఉన్న అన్వి నిద్రపోవడంతో కూతురి తల నిమురుతూనే నిన్నటి నుండి డల్గా ఉన్న తల్లిని చూస్తూ ఏమైందమ్మా, ఎందుకు ఇలా ఉన్నావని అడిగింది ప్రేమ తులసి గారిని. కూతురి ప్రశ్నకు ఆవిడ ప్రేమను బాధగా చూస్తూ ఆమె ఒడిలో ఉన్న అన్వి తల నిమురుతూ, నువ్వు ఈ పసిదాని కోసమే ఈ పెళ్లి చేసుకున్నావు. ఆ విషయం నేను ఒప్పుకుంటాను. కానీ నీకంటూ నీ కడుపున పుట్టబోయే పిల్లలను కూడా ఈ పసిదాని కోసం వద్దు అనుకునే అంత పిచ్చేంటమ్మా నీకు అని అడిగారు ఆవేదనగా. కోర్టు జరిగిన దానికి తల్లి బాధల మాటల రూపంలో బయటకు వచ్చేసరికి ప్రేమ చిన్న చిరునవ్వుతో తన ఒడిలో ఉన్న అన్విని గుండెల్లోకి పొదుముకుంటూ, ఈ బంగారాన్ని నేను నవమాసాలు మోసి కనకుండా ఉండకపోవచ్చు, కానీ అన్వి నాకు అంతకంటే ఎక్కువ అమ్మా. అన్వి నా ప్రాణమమ్మా. ఈ బంగారం కోసం ప్రాణం వదిలేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఇక నువ్వు అంటున్న విషయం గురించి అయితే నాకు రెండో ఆలోచనే లేదమ్మా అంటూ ఆవిడ చేతులు పట్టుకొని, నాకు కేవలం అన్వి చాలమ్మా, అన్వి మాత్రం చాలు అని చెప్పి పాపను జాగ్రత్తగా భుజాన వేసుకొని పైకి లేచి తిరిగి తల్లిని చూస్తూ, అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకమ్మా, తొందరగా నిద్రపో, లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది ప్రేమ. అప్పటికే కాల్ మాట్లాడి వచ్చిన వైపు తన బాల్కనీ నుండి అదిత్ ఈ తల్లి కూతుర్ల మాటలు వింటూనే ఉన్నారు. ఈ విషయం ప్రేమ తులసి గార్లకు తెలీదు. ప్రేమ మాటలకు ఆమె అన్విని ఎంతగా ఓన్ చేసుకుందో అర్థమవుతుంటే ఇటు వైభవ్కి అటు అదిత్కి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. పురిటి నొప్పులు భరించి ఒక ప్రాణాన్ని ఈ ప్రపంచంలోకి తీసుకొని రావడం ఆడజన్మ సార్థకత మాత్రమే కాదు, అది ఒక వరం. తెలిసి తెలిసి అలాంటి వరాన్ని ఏ ఆడది వద్దు అనుకోదు. కానీ ప్రేమ తన రక్తమే కానీ అన్వి కోసం తన సర్వస్వం వదులుకోవడానికి సిద్ధంగా ఉంది. ఆ విషయం అర్థమైన వైభవ్ భారమైన మనసుతో తన రూమ్లోకి వెళ్ళిపోతే అదిత్ మాత్రం ల్యాప్టాప్ ఫైల్స్ పక్కన పడేసి ప్రేమ మాటలే తలుచుకుంటూ నింగిలో ఉన్న నిండు చంద్రుణ్ణి చూస్తూ ఎవరైనా ఇంతలా స్వార్థం లేకుండా ఉండగలుగుతారా అని తనని తానే ప్రశ్నించుకున్నాడు అదిత్. అప్పటి వరకు ఆత్మరూపంలో ఉన్న వింధ్య గార్డెన్లో జరిగిందంతా చూసి భావోద్వేగానికి లోనైన అదిత్ దగ్గర ప్రత్యక్షమైంది. అతని ప్రశ్నకు చిన్న చిరునవ్వుతో, ఈ ప్రపంచంలో స్వార్థం లేకుండా ఎవరూ ఉండరు అది ప్రేమ తప్ప అనగానే అదిత్ ఆశ్చర్యంగా వింధ్య వైపు చూసేసరికి వింధ్య అదే చిరునవ్వుతో, నిజమాది, ఎవరో ఎందుకు, మన ఫ్యామిలీ వాళ్ళే తీసుకో, నీ కూతురి కోసం స్వార్థంగా ఆలోచించే కదా నువ్వు ప్రేమ మెల్లో తాలి కట్టింది. అత్తయ్య మామయ్య నీ గురించి అన్వి గురించి స్వార్థంగా ఆలోచించే కదా పాపం ప్రేమ జీవితాన్ని మీకు పనంగా పెట్టించారు. చిన్న కూడా తన అన్న బిడ్డ బాగుండాలి అన్న స్వార్థం, ప్రేమ వాళ్ళ అమ్మగారికి కూతురి జీవితం బాగుండాలన్న స్వార్థం, మా అన్నయ్యకి తన మేనకోడలు బావ ప్రేమతో సంతోషంగా ఉండాలని అన్న స్వార్థం, మీ అందరి స్వార్థానికి పనంగా పెట్టిన జీవితం ప్రేమది. అది తనది మాత్రమే నిస్వార్థమైన ప్రేమ, నిస్వార్థమైన తల్లి మనసు. ప్రేమలా నిస్వార్థంగా ఎవరూ ఉండలేరు. అది తనకున్న మంచి మనసుకి తనకి తానే సాటి అని చెప్పగానే ఈ కొద్ది రోజుల్లోనే ప్రేమ అంటే ఏంటో కల్లారా చూసి తెలుసుకోవడమే కాదు, ఆమెను మనస్ఫూర్తిగా ఫీల్ కాకపోయినా ఆమె ఏంటి అనేది పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నాడు అదిత్. నిజంగా వింధ్య చెప్పినట్టు ప్రేమ అన్వి విషయంలో చూపించే తల్లి ప్రేమ నిస్వార్థమైన ప్రేమ. అలాంటి ఆమె ప్రేమను అర్థం చేసుకొని కూడా ఇన్ని రోజులు ఆమెను తప్పుపడుతూ ఆమె చెయ్యని తప్పుకి ఆమెను నిందిస్తూనే ఉన్నాడు తను. ఆమె కూడా తన మంచితనం బట్టి అతన్ని భరిస్తూనే ఉంది. ఈ క్షణం అదిత్కి ప్రేమ విషయంలో తనెంత మూర్ఖంగా ప్రవర్తించాడో, తనెంత తప్పు చేశాడో అర్థమవుతుంటే ఇంతమంది స్వార్థానికి బలైన ఆమె జీవితానికి తనేమిచ్చిన రుణం తీర్చుకోలేడు అని అతని మనసు పోరు పెడుతుంటే, మెదడు మాత్రం నీ గుండెలో స్థానం ఇస్తే చాలు, అదే ప్రేమకు బంగారు సింహాసనం అవుతుంది అంటూ అదిత్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంది అతను మెదడు. అదిత్ ఆలోచనలతో గిల్టీనెస్తో సతమతమవుతూ ఒక్కసారిగా తల పట్టుకోవడం ఆది. అటు వింధ్య కంగారుగా 2 అడుగులు ముందుకేసేలోపే ఏమైందండి అంటూ కంగారుగా భుజాన ఉన్న అన్వితో సహా పరిగెత్తుకొని భర్త దగ్గరకు వచ్చింది. అప్పుడే ఆ రూమ్లో వచ్చిన ప్రేమ గొంతు విని చిన్నగా తలెత్తి చూసిన అదిత్కి తన వైపే కంగారుగా చూస్తున్న ప్రేమ కనిపించడంతో ఒక్కసారిగా లేచి ఆమెను హగ్ చేసుకోబోయాడు. కానీ ఆఖరి నిమిషంలో తను ఏం చేస్తున్నాడో గ్రహించుకొని తనని తాను కంట్రోల్ చేసుకొని ప్రేమ భుజాన ఉన్న కూతుర్ని దగ్గరకు తీసుకొని సారీ అని మాత్రమే చెప్పగలిగి వెంటనే వెళ్ళి
కూతురితో సహా బెడ్ ఎక్కేశాడు అదిత్. అదిత్ కళ్ళల్లో బాధను చూసిన ప్రేమ ఆ బాధకు కారణం అన్వి ఎక్కడ దూరమవుతుందో అని అనుకొని నిద్రపోవడానికి ఇబ్బంది పడుతున్న అదిత్నే చూస్తూ ఉండిపోయింది. అరగంట గడిచినా అదిత్కి నిద్ర పట్టగా అప్పటి నుండి ప్రేమ ఉన్న చోట నుండి కదలలేకపోవడంతో, ఓయ్ టీచర్ అమ్మ, చూసింది చాలు కానీ రా, వచ్చి కథ చెప్పు అనగానే ప్రేమ షాక్లో ఫ్రీజ్ అయిపోయింది. తన దగ్గర నుండి ఊహించని మాటలకు ప్రేమ షాక్ అయిందని అర్థమైన అదిత్ చాలా నార్మల్గా ఓయ్ టీచరమ్మ అని కాస్త గట్టిగా పిలవడంతో తేరుకున్న ప్రేమ కంగారు పడుతూనే వచ్చి అన్వికి మరోవైపున పడుకొని పాపతల నిమురుతూ, నేను ఇలా చెప్తున్నా అని మీ దగ్గర చనువు తీసుకుంటున్నాను అని తప్పుగా అనుకోకండి. మీరు ఇలా ఉంటే నాకు ఏదోలా ఉంది, అందుకే చెప్తున్నాను. అన్వి ఎక్కడికి వెళ్ళదు, మనతోనే ఉంటుంది, టెన్షన్ పడకండి అంటూ అదిత్ అన్వీలకు కలిపి బ్లాంకెట్ కప్పి నెమ్మదిగా కథ చెప్పడం స్టార్ట్ చేసింది ప్రేమ. ఈ 15 రోజుల్లోనే అదిత్ ప్రేమ గుడ్ నైట్ స్టోరీస్కి ఎంతగా ఎడిక్ట్ అయిపోయాడు అంటే అన్వీ కంటే వాటి అవసరం అదిత్కే ఎక్కువ అనేంతగా. నిజానికి అదిత్కి 5 ఏళ్లలో మందు మత్తులో మునిగి తేలుతూ ఒళ్ళు తెలియకుండా నిద్రపోవడం మాత్రమే అలవాటైంది. అలాంటిది ప్రేమ రాకతో కూతుర్ని దగ్గరకు తీసుకొని ఎలాంటి టెన్షన్స్ లేకుండా చిన్నపిల్లాడిలా భార్య చెబుతున్న కథలు వింటూ హాయిగా నిద్రపోవడం అలవాటు చేసుకున్నాడు అదిత్. అందుకే ఇప్పుడు నిద్ర పట్టక అంత అవస్థ పడుతూ ఉన్నాడు. ప్రేమ మాటలకు అదిత్లోనే భాగోద్వేగపడుతూ, నా బాధ అన్వి గురించి కాదు టీచరమ్మ, నీ గురించే. ఆ విషయం నీకెలా చెప్పాలో తెలియడం లేదు, అసలు నాకేమవుతుందో నాకే అర్థం కావట్లేదు అని ఆలోచిస్తూనే ప్రేమ స్టోరీ స్టార్ట్ చేయడంతో తన ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి హాయిగా కథ వింటూ తన బిడ్డ పక్కనే మరో పసిబిడ్డలా నిద్రపోయాడు అదిత్. కాసేపటికి ప్రేమ కన్నీళ్లతో నిద్రపోతున్న అదిత్ తల నిమురుతూ గతం తాలూకు ఆలోచనల మధ్య సతమతమవుతూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. అప్పటి వరకు వాళ్ళనే గమనిస్తూ ఉన్న వింధ్య నిద్రలో ఉన్న ప్రేమ దగ్గరకు వచ్చి అభిమానంగా ప్రేమను చూస్తూ, నీ ప్రేమ గొప్పది ప్రేమ, అందుకే జీవితం ఇన్ని మలుపులు తిరిగినా ఆఖరికి నీ ప్రేమ నీకు దక్కింది. అతి తొందరలో నువ్వు ఊహించినంత ప్రేమ నువ్వు ప్రేమించే మనిషి నుండి నీకు దొరుకుతుంది అని మాయమైంది వింధ్య. మరుసటి రోజు యథావిధిగా ప్రేమ అన్విలు స్కూలుకి చేరుకుంటే వాళ్ళను డ్రాప్ చేసి అదిత్ వైభవ్లు ఆఫీస్కి చేరుకున్నారు. ప్రేమ అదితుల పెళ్లి జరిగిన దగ్గర నుండి జశ్వంత్ చాలా వరకు స్కూల్కి రావడమే తగ్గించేశాడు. అప్పటి వరకు ఆఫీస్ బాధ్యతలు అన్నీ అదిత్ సింగిల్గా హ్యాండిల్ చేస్తూ ఉండడంతో స్కూల్ బాధ్యతలు తిరిగి తన తండ్రికి అప్పగించి అదిత్కి బిజినెస్లో హెల్ప్ చేయడం మొదలుపెట్టాడు. జశ్వంత్ స్కూల్ బాధ్యతలు చేపట్టాక అదిత్ జశ్వంతులు కలిసి పెట్టిన బిజినెస్ని, చంద్రశేఖర్ గారి బిజినెస్ని అదిత్ ఒక్కడే హ్యాండిల్ చేయడం కష్టం అవడంతో అదిత్ జశ్వంతుల బిజినెస్ చంద్రశేఖర్ గారి బిజినెస్లో విలీనం చేసి అదిత్ ఒక్కడే సింగిల్గా మొత్తం బిజినెస్ని ఒంటి చేత్తో హ్యాండిల్ చేయడం మొదలుపెట్టాడు. అప్పటికే స్టడీస్ పూర్తి చేసుకున్న వైభవ్ బిజినెస్లో అన్న దగ్గర మెలకువలు నేర్చుకుంటూనే అన్నకు ప్రతి చిన్న విషయంలో కుడి భుజంలా మారి అన్న దగ్గరే వర్క్ చేస్తూ ఉండిపోయాడు. జశ్వంత్ స్కూల్ బాధ్యతలు పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోవడానికి సగం కారణం ప్రేమనే. ఇప్పుడు ఆ ప్రేమ స్వయాన తన ప్రాణ స్నేహితుడి భార్య కావడంతో ప్రేమకు ఎంత వీలైతే అంత దూరంగా ఉండడం మంచిదని భావించి ప్రస్తుతానికి కొన్నాళ్ళు స్కూల్కి సంబంధించిన బాధ్యతలు తండ్రిని తీసుకోమని చెప్పి జశ్వంత్ ఆఫీస్కి వెళ్తూ అదిత్ వైభవ్లకు హెల్ప్ చేయడం మొదలుపెట్టాడు. స్కూల్లో చాలా వరకు ప్రేమ అదిత్ల పెళ్లి గురించి తెలిసింది. ప్రేమను అభిమానించేవారు ఆమె మంచి మనసుకి, తల్లి లేని బిడ్డకు తల్లిగా మారినందుకు ఆమెకు అంతా మంచి జరగాలి అని కోరుకుంటూ, ప్రేమను చూసి కుళ్ళుకొని ద్వేషించేవారు మాత్రం ఆమెను దెప్పిపడవడానికి ఒక కారణం దొరికినందుకు తెగ సంబరపడిపోతూ రెండో పెళ్లి వాణ్ణి పెళ్లి చేసుకుంది ఆస్తి కోసమా అంటూ దెప్పి పొడవడం మొదలుపెట్టారు. అలాంటి పిచ్చి వాగుణ్ణి ఇప్పుడే కాదు ఎప్పుడు పట్టించుకొని ప్రేమ ఎవరు ఎన్ని వాగుతున్నా తన చెవికి అవేమీ ఎక్కనట్టే ఊరుకునేది. కానీ ఎవరికి ఎటువంటి సమాధానం చెప్పేది కాదు ప్రేమ. అలా ఆ మాటలు విన్న వర్ష మాత్రం చూస్తూ ఊరుకునేది కాదు. తన స్టైల్లో సమాధానం ఇచ్చేది. కానీ ప్రేమ అడ్డుకోవడం వల్ల కొన్ని సందర్భాల్లో తాను కూడా మౌనంగా ఉండాల్సి వచ్చేది. అదే అలసుగా తీసుకొని వాళ్ళు రోజు రోజుకి రెచ్చిపోవడం మొదలుపెట్టారు. లంచ్ టైంలో ప్రేమ ముందుగా అన్వికి లంచ్ తినిపించేసి పాపను క్లాస్ రూమ్కి పంపించి తను స్టాఫ్ రూమ్కి వెళ్ళి లంచ్ బాక్స్ ఓపెన్ చేసుకునేసరికి చాలా వరకు మిగిలిన స్టాఫ్ అంతా లంచ్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయారు. ప్రేమ వర్ష ఇద్దరు ముగ్గురు తప్ప. ఆ ఇద్దరు ముగ్గురే ప్రేమ అంటే కులుకునేవారు. ప్రేమ లంచ్ బాక్స్ ఓపెన్ చేసుకుని మొదట ముద్ద నోట్లో పెట్టుకునే లోపే ఆ ముగ్గురిలో ఒకరు, చూసావా సవతి కూతురికి పెట్టొచ్చి ఇప్పుడు తింటుంది, ఆ పాపకు తినే దాంట్లో ఏదైనా మందు కలిపిందేమో, లేకపోతే ఏ బిడ్డ సవతి తల్లిని సెలెక్ట్ చేసుకొని మరి తండ్రికిచ్చి పెళ్లి చేస్తుంది అనగాని ఆ మాట ఒక్కసారిగా ప్రేమ గుండెల్లో
సూదిలా గుచ్చుకుంది. ప్రేమ రియాక్షన్ గమనిస్తూ మరొక ఆమె, అవునవును, లేకపోతే సవితి తల్లిని సొంత తల్లిగా ఆ పాప భావించడం ఏంటి? ఈ మేడం కూడా అలానే ఉండడం ఏంటి? దీనికైతే వాళ్ళ వెనుకున్న డబ్బు కావాలి కానీ పాప పాపం ఆ పసి ప్రాణానికి ఈమె దగ్గర ఏం దొరుకుతుంది? ఎందుకు ఉపయోగం లేని ప్రేమ తప్ప అనింది చాలా వ్యంగ్యంగా. ఆ మాటలకు ఒక్కసారిగా ప్రేమ కళ్ళల్లో నీళ్లు తిరగడంతో భోజనం తినబుద్ధి కాక బాక్స్ క్లోజ్ చేసేసి లేచి వెళ్ళిపోతుంటే వర్ష కోపంగా ఆమె చేయి పట్టుకొని తిరిగి ఆమె సీట్లో కూర్చోబెట్టి లంచ్ బాక్స్ ఓపెన్ చేసి తనే తినిపిస్తూ అన్నిటికీ మౌనంగా ఉండడం అంత మంచిది కాదని ఇప్పుడైనా అర్థమైందా నీకు? కొన్నిటికి మనం తిరిగి సరైన సమాధానం ఇవ్వకపోతే ఇదిగో ఇలాంటి పిచ్చి కుక్కలు ఇంకా ఇలా రెచ్చిపోతూనే ఉంటాయి అనగానే ఇందాక పిచ్చిగా వాగిన ఆ ముగ్గురు కోపంతో బుసలు కొడుతూ, మేడం వర్ష, మీ నోటికొచ్చినట్లు మాట్లాడితే ఇక్కడ ఎవరు చేతులు కట్టుకొని కూర్చోరు, మైండ్ యువర్ లాంగ్వేజ్ అనగానే వర్ష ప్రేమకు తినిపించడం పూర్తి కావడంతో హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి చేతులు కట్టుకొని చిన్న చిరునవ్వుతో వాళ్ళని కళ్ళతోనే కాల్చేసేలా చూస్తూ, అరే నేను మిమ్మల్ని అనలేదే, మా ప్రేమ గురించి దాని మనసు గురించి తెలిసి పిచ్చి కుక్కలు కూసిన కారు కూతలకు నేను నా సహనాన్ని కోల్పోయి ఇలా అంటున్నాను. అయినా మనుషుల మనసుల గురించి తెలియని నికృష్టులు మాట్లాడిన మాటలు పట్టించుకోకూడదు కదండి. ఎంత ఎంత పట్టించుకోకూడదు అనుకున్నా వాళ్ళ మాటలు లిమిట్ క్రాస్ చేస్తే మేము కూడా మనుషులమే కదండి రియాక్ట్ కాకుండా కూర్చోవడానికి. అయినా నా మాటలకు మీకెందుకంత కోపం వచ్చింది అని అడిగేసరికి మన్ను తిన్న పాముల్లా చచ్చినట్టు నోరు మూసుకొని ఎవరి క్లాస్కి వాళ్ళు దారి పట్టారు, నోట్లోనే వర్షను తిట్టుకుంటూ. వాళ్ళు అలా వెళ్ళగానే వాళ్ళ మాటలకు మనసు చెదిరిపోయి కన్నీళ్లు పెట్టుకుంటున్న ప్రేమను చూడగానే ఒక్కసారిగా మనసు చివుక్కుమనింది వర్షకు.